దీని అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎంత కట్నం ఇచ్చినా సరే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి అయితే అసలు సరిపోదంటది. ఫ్రెండ్స్, రధన్య అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కట్నం కింద 2 కోట్ల రూపాయల డబ్బు, 75 లక్షల విలువైన కారు, 500 తులాల విలువైన బంగారం కట్నం కింద ఇచ్చినా సరే, దాని తర్వాత రధన్యకి పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళైతే, రధన్య మీ అమ్మా నాన్న ఇచ్చిన డబ్బు అనేది మాకేమాత్రం సరిపోవడం లేదు, మళ్ళీ నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళి ఇంకా డబ్బు బంగారం ఇంకా ఎక్కువగా అడిగి తీసుకురామని రధన్యాన్ని అయితే రోజు టార్చర్ చేసేవారంట. ఫ్రెండ్స్, తమిళనాడులోని తిరుపూరుకి చెందిన ఈ రధన్య అనే అమ్మాయికి అలానే కెవిన్ కుమార్ అనే అబ్బాయికి పెళ్ళైందన్నమాట. అలానే ఈ 2 ఫ్యామిలీస్ కూడా చాలా రిచ్ ఫ్యామిలీస్. పెళ్లి జరిగే టైంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు రధన్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కెవిన్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే చాలా కట్నం అయితే ఇవ్వడం జరిగింది. దాంతో ఈ కెవిన్ అనే అబ్బాయి రధన్యాన్ని రోజు కూడా టార్చర్ చేసేవాడు. కట్టుందా లేకపోతే నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అని రోజు కూడా కెవిన్ అయితే ఈ అమ్మాయిని టార్చర్ చేసేవాడు. రధన్య అనే అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం ఇష్టం లేక ఇంక ఈ రధన్య అనే అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. మీ హస్బెండ్ మీకు నచ్చలేకపోతే అతని నుంచి దూరంగా వెళ్ళిపోండి విడాకులు ఇచ్చి. అంతేగాని ఎవరో ఏమనుకుంటారు, ఎవరో ఏదో అంటారనే ఉద్దేశంతో మీరు మాత్రం మోమాటపడి అతని దగ్గరే చస్తూ బతకండి. ఎందుకంటే ఎవరేమనుకున్నా సరే మన బతుకు మందే కదా. అలానే ఫ్రెండ్స్, రధన్య అనే అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పలేక బంధువులకి చెప్పలేక తనైతే ఎంతో నరకం చూసి చనిపోవడం జరిగింది. అలానే చివరిగా కెవిన్ అనే అబ్బాయి అమ్మాయికి ఎంతో నరకం చూపించినా సరే కెవిన్ మాత్రం ఏ రిగ్రెట్ కూడా ఫీల్ అవడం లేదు. ఫ్రెండ్స్, అలానే ఇటువంటి కట్నం పిచ్చిన కొడుకుల్ని మనమైతే ఊరికే వదలకూడదు. అలానే ఇటువంటి వారి గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి.